విక్రమార్కుడు చాలా పట్టుదల గలవాడు. బేతాళుడి ప్రశ్నకు సమాధానమివ్వటానికి తాను మౌనం విమర్శించడం వల్లనే బేతాళుడు శవంతో సహా చెట్టెక్కాడని ఆయన గ్రహించాడు. మళ్ళీ వెనక్కు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని శ్మశానం కేసి నడవసాగాడు. రాజా, రాజా, నీవు చాలా జ్ఞానివి. అందుచేత నిన్ను మరొక ధర్మ సందేహం అడుగుతాను. ముందు ఈ కథ విను అంటూ బేతాళుడి విధంగా కథ చెప్పాడు. శోభావతి తీరంలో కాళికాదేవి గుడి ఒకటి ఉన్నది. దాని ఎదుటనే కాళీ తీర్థమనే పెద్ద కోనేరు కూడా ఉన్నది. ఏటా ఆషాఢ శుక్ల చతుర్దశి నాడు అక్కడ పెద్ద జాతర ఒకటి జరుగుతుంది. ఆ రోజు అనేక కోసుల దూరం నుంచి లక్షలాది మంది జనులు అక్కడికి వచ్చి కోనేట్లో స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఒక సంవత్సరం ఇలాగే బ్రహ్మస్థలమనే గ్రామం నుంచి ధవళుడనే చాకలి ఉత్సవానికి వచ్చాడు. కోనేటి వద్ద స్నానానికి వచ్చిన వారిలో మదన సుందరి అనే అందమైన చాకలి కన్యను చూశాడు. దాని ఊరు, పేరు, తండ్రి పేరు విచారించాడు. ఆ మదన సుందరి తన భార్య అయితేనే తప్ప అన్నం ముట్టరాదని శపథం చేశాడు. ఉత్సవానికి పోయి తిరిగి వచ్చినప్పటి నుంచి ధవళుడి చిక్కిపోతుండటం గమనించిన వాడి తండ్రి కారణమడిగాడు. మదన సుందరి విషయమంతా ధవళుడు తండ్రికి చెప్పేశాడు. ఈ భాగ్యానికే నిద్రాహారాలు మానాలట్రా నాయన. దాని తండ్రి నాకు స్నేహితుడే. ఇప్పుడే బయలుదేరి పెళ్లి ఖాయం చేసుకొస్తాను. నువ్వు లేచి అన్నం తిను అని తండ్రి చెప్పాడు. అనుకున్నట్టే పెళ్లి స్థిరమైంది. మంచి లగ్నం చూసి ధవళుడికి మదన సుందరికి పెళ్లి చేసేశారు. ధవళుడి భార్యను తన ఇంటికి తెచ్చుకొని సుఖంగా కాపురం చేస్తున్నాడు. ఇంతలో ఒకనాడు ధవళుడి ఇంటికి వాడి బావ మరిది వచ్చి, బావా, మా ఇంట గౌరీ వ్రతం చేసుకుంటున్నాం. నిన్ను చెల్లెల్ని తీసుకుపోవడానికి వచ్చాను అన్నాడు. మర్నాడే ధవళుడు తన భార్యతోనూ బావమరిదితోనూ అత్తారింటికి బయలుదేరాడు. వారి దారి శోభావతి నగరం మీదుగానే ఉంది. వారు ముగ్గురు కాళీ ఆలయం దగ్గరికి చేరేసరికి ధవళుడికి అమ్మవారి దర్శనం చేసుకోవాలనిపించింది. భార్యను బావమరిదిని రమ్మంటే ఉత్త చేతులతో అమ్మవారిని చూడటం తమకు ఇష్టం లేదన్నారు. ధవళుడు ఒక్కడే గుడి లోపలికి వెళ్ళాడు. గుడిలో అమ్మవారి చూడగానే ధవళుడి ఒళ్ళు పరవశమైపోయింది. 18 చేతులతో కాలి కింద మహిషాసురుణ్ణి తొక్కిపట్టి కాళికాదేవి జగీయమానంగా కనబడింది. అమ్మవారి విగ్రహానికి సమీపంలోనే వేటకత్తి కూడా ఉంది. ఈ దేవికి అందరూ బలిచ్చి పుణ్యం సంపాదిస్తారు. నన్ను నేనే బలి ఇచ్చుకొని ఏకంగా మోక్షం సంపాదిస్తాను అనుకొని ధవళుడు దేవిని ధ్యానించి వేటకత్తి తీసుకొని ఒక్క వేటున తన తల తెగ నరుకుకొని అక్కడే పడిపోయాడు. భర్త ఎంతసేపటికి రాకపోవటం చూసిన మదన సుందరి చూసి రమ్మని తన అన్నను పంపింది. వాడు గర్భగుడిలోకి వచ్చి తనను తానే అమ్మవారికి బలి ఇచ్చుకున్న తన బావమరిదిని చూశాడు. వాడికి కూడా భక్త్యావేశం వచ్చి తన తల నరుక్కొని బావమరిది పక్కనే ఒరిగిపోయాడు. వెళ్ళిన మగవాళ్ల కోసం ఎంతోసేపు చూసి మదన సుందరి ఆందోళన పడి తానే స్వయంగా గుడిలోకి వచ్చింది. అక్కడ తన భర్త శవమో అన్న శవమో పడి ఉండడం చూసి దుఃఖ పట్టలేక ఏడుస్తూ, తల్లి, నా భర్తను అన్నను ఒక్కసారే బలిపుచ్చుకున్నావా? ఇక నేనొక్కతనే బతికుండటం దేనికి? నీ ఎదుటనే ఉరిపోసుకుని చస్తాను అని మదన సుందరి ఆత్మహత్య చేసుకోబోయింది. ఆ సమయంలో దేవి ముఖంలో నుంచి ఇలా మాటలు వినిపించాయి. వెర్రి కూతురా,
ఆత్మహత్య చేసుకోకు. నేను నీ భర్తను గాని అన్నను గాని బలి కోరలేదు. వారే భక్తి పారవస్యంలో తమ్ము తాము బలి ఇచ్చుకున్నారు. వారి మొండెముల తలలు తగిలించు, వారిని ఇప్పుడే బతికిస్తాను అంది. అమ్మవారన్న ఈ మాటలు వినగానే మదన సుందరి ఒళ్ళు తెలియని ఆనందం కలిగింది. ఆమె ఆనందాశ్రువులు తుడుచుకోనైనా తుడుచుకోకుండా ఆ గర్భగుడి చీకటిలో 2 మొండెములకు 2 తలలు చేర్చింది. మరుక్షణం ఇద్దరూ బతికారు. కానీ ఒక్క పొరపాటు జరిగిపోయింది. మదన సుందరి తన భర్త మొండెమునకు అన్నతల, అన్న మొండెముకు భర్త తల చేర్చి వారిని బతికించుకుంది. ఈ కథ చెప్పి బేతాళుడు, రాజా, నా సందేహమేమిటంటే మదన సుందరి బతికించుకున్న ఇద్దరిలో ఇప్పుడు భర్త ఎవరు, అన్న ఎవరు? ఇందుకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతివా? నీ తల పగిలిపోతుంది, జాగ్రత్త అన్నాడు. ఇందులో సందేహానికి అవకాశమే లేదు. శరీరమంతటికీ తల ప్రధానం. అందుచేత భర్త తలగలవాడే భర్త, అన్న తలగలవాడే అన్న అని సమాధానం చెప్పాడు విక్రమార్కుడు. రాజు మౌనం ఈ విధంగా భంగం కాగానే బేతాళుడు శవంతో సహా అంతర్ధానమై చెట్టెక్కి కూర్చున్నాడు.